ఎన్నో ఏళ్ళ నుంచి నా ఆత్మీయ స్థితి ఇలాగే ఉందని చెప్పేసి నువ్వు బాధపడుచున్నావా? సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ నేను ఆత్మ ఎదగలేకపోతున్నాను, నువ్వు బాధపడుచున్నావా? ప్రార్థనలో బలపడలేకపోతున్నాను, అభిషేకం పొందుకోలేకపోతున్నాను అని చెప్పేసి నిరాశ నీలో ఉందా? అయితే ఈ ప్రవచన వాక్యం వినండి. ఎందుకంటే ఈ ప్రవచనం ద్వారా దేవుడు నీ ఆత్మీయ స్థితి మార్చబోతున్నాడు, నిన్ను ఆత్మలో బలవంతం చేయబోతున్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ తెలియజేసినటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, ఈ ప్రవచనం విన్నట్లయితే నువ్వు త్వరలోనే పరలోక దర్శనం చూడబోతున్నావు. వారిసి వన్ టైప్ చేయండి. పరలోక దర్శనం నువ్వు చూస్తావని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ పరలోక దర్శనం నువ్వు చూస్తావో ఇక నీవు ఆత్మలో బలవంతునిగా ఉంటావు, ప్రార్థనలో శక్తివంతునిగా ఉంటావు, నిస్సాస్థితిలో ఉండవు. కొండ మీద ఉన్నంత ఈ శక్తి నీకు ఉంటుంది. అనేక మందికి ప్రార్థించే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వచనం చూపించాడు. అది ప్రణగంధ 1వ అధ్యాయములో 10వ వచనంలో యోహాను సెలవిస్తున్నాడు, ప్రభు దినమందు నేను ఆత్మవశుడే ఉండగా బూరధను వంటి గొప్ప స్వరం విన్నా అని చెప్పాడు. ప్రభు దినమని అంటే ఆదివారం నాడు ఆరాధిస్తున్నాడు, చెరసాల్లో ఉన్నాడు, పద్మాస్ దీపంలో ఉన్నాడు. ఇక సమాజంగా కూడుకునే అవకాశం లేదు, ఒంటరిగా ఉండొచ్చు, లేక ఇద్దరు ముగ్గురితో కలిసి ఆ గుహలో లేక చెరసాల్లో ఆరాధిస్తున్నాడు. సడన్గా ఏం జరిగిందంటే పరలోకం నుంచి ఒక దర్శనం వచ్చింది, ఆత్మవశయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు. వినండి, నీతో కూడా పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, సంకటాల్లో ఉన్నావా, ఒంటరి పోరాటం చేస్తున్నావా, ఎవరు నీకు లేదు అనుకుంటున్నావా? అయితే భయపడవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మనేతలు తెరబోతున్నాడు. ఏ స్థాయిలంటే నువ్వు దర్శనం చూస్తావు. ఇది మామూలు దర్శనం కాదు, పరలోక దర్శనం చూస్తావు. నేరుగా పరలోకంలో ఏం జరుగుతుంది, ఏ విషయాలు సంభవిస్తున్నాయో నువ్వు చూసే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆ విషయాలను ఏ టీవీ చూపించలేదు, ఏ మీడియా చూపించలేదు, ఏ ఛానల్లో ఉండదు. కేవలం నీ ఆత్మనేత్రాలకు మాత్రమే పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తాడు. అలా యోహాను చూశాడు, ప్రణగంధం రాశాడు, సత్యాలు బయటపడ్డాయి. అలాగే నువ్వు పరలోక దర్శనం చూడబోతున్నావు. ఎప్పుడైతే చూస్తావో నీ ఆత్మ బలవంతునిగా ఉంటుంది, శక్తివంతునిగా ఉంటుంది. వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకుంటావు, అనేక మందికి ప్రార్థించే బిడ్డగా ఉంటావు. నీ ఆత్మ నేత్రాలు తెరవబడతాయి. పరలోక దర్శనం చూస్తే ఏం జరుగుతుందంటే పరలోకం ఉన్నటువంటి అభిషేకం ఈజీగా నీ వద్దకు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, శక్తి వస్తుంది. ఏ విషయాలు అయితే నువ్వు కొనుక్కున్నావో ఆ విషయాలన్నీ కూడా పరలోకం నీ విషయంలో ఫిల్అప్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే పరలోకం వైపు చూడాలి. యేసు ప్రభువారు చాలాసార్లు సువార్తలో ప్రార్థన చేసినప్పుడు కన్నులెత్తి పరలోకం వైపు చూశాడు. పరలోకం నుంచి ఆ శక్తి, అభిషేకం, దర్శనాలు ఆయనకు వచ్చాయి. ఆయన చేసే కార్యం సంపూర్తి చేశాడు. నీ విషయంలో లోటుపాట్లు ఉన్నాయా? ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా? ఎదగలేకపోతున్నావా? వాక్యం నీకు అర్థం కావడం లేదా? ప్రార్థన చేద్దామంటే ఇంట్రెస్ట్ రావడం లేదా? చర్చ్ అంటే కూడా బోరింగ్గా నీకుందా? దేవుని ఆరాధించడంలో ఫోకస్ లేదా? అయితే నీ ఆత్మ నేత్రాలు తెరవబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మను అభిషేకిస్తాడు, ఆత్మనేత్రాలు చెవులు తెరుస్తాడు. అలా తెరిచినప్పుడు నువ్వు ఇప్పటిదాకా ఏ విషయాలైతే చూడలేదో ఆ విషయాలు చూస్తావు, ఇప్పటిదాకా ఏ విషయాలైతే వినలేదో ఆ విషయాలు చూస్తావు. జనాలు సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తారండి? ఒక సినిమా కోసం అంతగా కొట్లాడి ఎందుకు వెళ్తారంటే ఆ సినిమాలో వేరే సినిమాలు చూపించిన విషయాలు గతంలో వాళ్ళు ఎన్నో సినిమాలు చూసిండొచ్చు, కానీ చూడని విషయాలు ఆ సినిమాలో ఉంటాయి కాబట్టి దానికోసం జనాలు వెళ్తారు. అలాగే నువ్వు గతంలో ఎన్నో చూడనటువంటి ఆ పరలోక సంబంధించిన విషయాలన్నీ కూడా దేవుడు నీకు చూపిస్తాడు. నేను ఏలియా వలె చేస్తాడు, దానియేలు వలె చేస్తాడు, ఆ పౌలు అపోస్తలుల వలె చేస్తాడు. ఎందుకంటే పరలోకం అనేది ఒక్కరి కోసం కాదు, నీ కోసం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అలా ఎదిగినప్పుడు నువ్వు పరలోకంతో కనెక్ట్ అవుతావు. హెబ్రీ గంట 12:1 ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహం నేను ఆవరించి ఉండగా. ఈ సాక్షి సమూహం నేను ఆవరించి ఉంది. వాళ్ళు నిన్ను చూస్తున్నారు, నీ విజయం కోసం ప్రార్థిస్తున్నారు, నీ శక్తి కోసం ప్రార్థిస్తున్నారు. ఇక నువ్వు పరలోక దర్శనాలు చూస్తుండగా నువ్వు ఒంటరి వారికి ఉండవని నేను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. ఈ పరలోక దర్శనాన్ని కలుగుతుండగా నువ్వు ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటావని నేను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. నువ్వు అనేక పోరాటాలు, ఓటములు జయించే స్థాయిలో ఉంటావని నేను ప్రవచిస్తున్నాను. రిసీవ్ అని టైప్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా ఉంటావని నేను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ప్రతి ఆదివారం సిగ్నల్ బేతల్ టవర్ చర్చ్లో 2 అభిషేక ఆరాధనలు ఉన్నాయి. మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, 2వ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. రండి, కుటుంబాలుగా రండి, పాల్గొనండి. ఈ ప్రోత్సాహం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తుండగా త్వరలోనే దేవుడు నీకు పరలోక దర్శనాలు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆత్మీయంగా బలవంతుడిగా ఉండబోతున్నావు. గట్టిగా నమ్ముతున్న వాళ్ళు టైప్ చేయండి, రిసీవ్. గాడ్ బ్లెస్ యూ.